కుప్పం మండల పరిధి నుంచి శివానందపురం వయా యాదనదిపురం బస్సు సర్వీసును కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మణిరత్నం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని ఈ సందర్భంగా మణిరత్నం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మణిరత్నం స్పష్టం చేశారు. నాయకపురం, కడిచి కొట్టాలు, అదేవిధంగా గుడ్డప్ప కొట్టాలు, యానాదిపురం, బలరాం కొట్టాలు, అదేవిధంగా మన శివానందపురం తమిళనాడు బార్డర్ వరకు ఈ రోడ్డు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్డు వేసాం. చాలా బ్రహ్మాండంగా ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికీ తెలుసు, మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం, అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం. చాలామంది ఇక్కడ రైతులు, పేదవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ, స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు. కాబట్టి ఇక్కడ మా నాయకులందరూ, ముఖ్య నాయకులు ఇక్కడ సాంబశివం కానీ, అదే మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్ర కానీ, మాజీ సర్పంచ్ సంజీవి నాయుడు, ప్రస్తుతం యూనిట్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, అదేవిధంగా కృష్ణమూర్తి యూనిట్ ఇన్ఛార్జిగా మాజీ సర్పంచ్ చిట్టిబాబు,